నమస్తే అండి అందరికీ. నా పేరు హరితేజ. శ్రీ పరందమ్మ టెక్నాలజీస్ నుండి కాంటాక్ట్ అవుతున్నాను. మాది వచ్చేసి ఏంటంటే ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ అండి. నార్మల్గా మీరు చూస్తున్నారు, నార్మల్గా మన నగరాల్లో ఎక్కడైనా సరే వాటర్కి చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ మనం ఒక్కోసారి మోటార్ ఆన్ చేస్తారు, మర్చిపోతారు, దానివల్ల వాటర్ వేస్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దాంతోపాటు ఏంటంటే మోటార్ ఖరాబ్ అవుతుంది. ఓకేనా, మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీ గిట్ట వేస్ట్ అవుతుంది. సో మనకేంటంటే మేము ఏం ప్రోడక్ట్ ఇచ్చామంటే, మీరు ఆన్ ఆఫ్ చేయకుండా ఆటోమేటిక్లీ దానంతలో అదే వర్క్ చేసుకునే ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ తెచ్చామండి. ఇది ఏంటంటే మీకు ఎప్పుడైతే వాటర్ అనేది వాటర్ ట్యాంక్లో అయిపోతుందో దానంతలో అదే మోటార్ ఆన్ చేసుకుంటుంది. ఒకసారి నిండిపోయిన తర్వాత అదే కట్ ఆఫ్ అవుతుందండి. ఇది మీకు బోర్ కానివ్వండి, సంప్ కానివ్వండి, బోర్ అండ్ సంప్, మంజీరా వాటర్ సపరేట్ వాటర్ ట్యాంక్కి, సో ఏ రకంగా ఉన్నా సరే మా ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది. సో మీకు చూడొచ్చు, ఇప్పుడు నేను ఆన్ చేస్తాను, ఈ వాటర్ అనేది మనకి కిందికి వెళ్ళిపోతుంది. ఓకేనా, వాటర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్లీ ఆన్ అవుతుంది అది. సో ఇందులో నేను 3 లెవెల్స్ ఇస్తున్నానండి. డౌన్ లెవెల్, మిడిల్ లెవెల్, అప్పర్ లెవెల్. ఈ డౌన్ లెవెల్ కంటే వాటర్ తగ్గింది అనుకోండి, మోటార్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే అప్పర్ లెవెల్ ఏదైతే గ్రీన్ కలర్ వైర్ ఇచ్చానో అది టచ్ అయిందంటే ఆటోమేటిక్లీ కట్ ఆఫ్ అవుతుందండి. ఇది ఆప్షన్ యాక్చువల్లీ. ఇంకా నీకు సంప్ ఉన్నా సరే, బోర్ ఉన్నా ఏదైనా సరే. ఇది ఈ బేసిక్గా మనం చూసుకుంటే ఇది వచ్చేసి సంపుదండి. సంపులో నాకు 8 సెన్సార్లు ఇస్తాను. అప్పర్ లెవెల్లో పైన 4 సెన్సార్లు, కింద 4 సెన్సార్లు. ఎప్పుడైతే వాటర్ అనేది సంప్లో లేదు, కింద గ్రౌండ్ ట్యాంక్లో వాటర్ లేకపోతే మోటార్ అనేది ఆన్ కాదు. మీకు వాటర్ ఉంటేనే మోటార్ ఆన్ అవుతుంది. ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అండి. మీకు ఎప్పటికీ మోటార్ అనేది సేఫ్టీ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. అండ్ బోర్ కావాలంటే బోర్ గిట్టంగా సేమ్ సిస్టమ్ అండి. మీకు ఇలా స్టార్టర్కి కనెక్షన్ ఇవ్వాలి. బోర్కి అయితే స్టార్టర్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ఎంసీబీ ఉందనుకోండి, అప్పుడు ఎంసీబీకి కనెక్షన్, మన ఏదైతే ఎంసీబీ దీనికి వస్తుందండి, సమ్మర్సబుల్ మనకి ఏదైతే నీటిలో గ్రౌండ్ వాటర్ ట్యాంక్లో వేస్తాం కదా, దానికి ఎంసీబీ ఉంటుంది. నార్మల్గా బోర్కి అయితే అన్నింటికీ స్టార్టరే ఉంటుందండి. ఈ స్టార్టర్కి బ్యాక్ సైడ్ ఏదైతే స్విచెస్ ఉంటాయో దానికి మనం కనెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది, ఈ వాటర్ లెవెల్ కంట్రోలర్ది. మేము దీంతో పాటు మీకు డయాగ్రామ్ కూడా ఇస్తాము మాన్యువల్గా. మీరు ఏ ఎలక్ట్రిషియన్తో వర్క్ చేసుకున్నా సరే ఈ డయాగ్రామ్ చూసి వర్క్ చేయించుకోవచ్చు ఈజీగా. సో మీరు చూస్తున్నారు కదా, ఇది స్టార్టర్ అండి. స్టార్టర్లో మీకు ఆన్ స్విచ్, ఆఫ్ స్విచ్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఆన్ 1, ఆన్ 2, ఆఫ్ 1, ఆఫ్ 2, ఇందులో ఆఫ్ స్విచ్ కూడా ఉంది. సో వీటి నుండి మనకి ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలి. సో నేను చేంజ్ చేస్తున్నానంటే ఇక్కడ మీకు కింద కనెక్షన్ డయాగ్రామ్తో పాటు ఇక్కడ మోడల్స్ ఇస్తున్నానండి, ఇండికేషన్స్ ఇస్తాను. సో ఇందులో చూసుకొని మీరు వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లస్ మీకేంటంటే స్పెషల్లీ మనకి ఇందులో బైపాస్ స్విచ్ కూడా ఇస్తున్నానండి. ఇది వచ్చేసి ఏంటంటే 2-in-1 మోడల్ మామూలుగా. సో మా దగ్గర రకరకాలుగా ఉన్నాయి. ఓకేనా. సో నార్మల్గా చూసుకుంటే చాలామంది హైదరాబాద్లో కానివ్వండి, ఆల్మోస్ట్ చాలా మందికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఫస్ట్ సంపులో ఉన్న వాటర్ పైకి ఎక్కిస్తుంది. సంపులో వాటర్ లేకపోతే మోటార్ ఆన్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు చూసారు కదా, నేను ఏం చేయలేని ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆన్ అయిపోయింది అందులో. ఓకేనా. సో అది అలా ఆన్ అవుతుంది. కట్ ఆఫ్ కూడా అదే అవుతుంది, మీరు చూసుకోవచ్చు. ఇది ఏంటంటే సంపులో ఉన్న వాటర్ పైకి తీసుకుంటుంది. సంపులో వాటర్ లేకపోతే బోర్ ఆన్ చేసుకుని ఆఫ్ ట్యాంక్కి వాటర్ తీసుకుంటుంది. ఆ తర్వాత కట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ మీకు ఇది నా ఇన్స్ట్రుమెంట్ త్రూ వర్క్ చేయకూడదు అనుకుంటే, మీ డైరెక్ట్ అదే పాత మోడల్ ఎప్పుడైనా చేయాలి, ఏదైనా సిచ్యువేషన్ అలా వచ్చింది అనుకుంటే, నేను దీంట్లో బైపాస్ స్విచ్ ఇస్తున్నాను. అంటే మీరు ఇది ఆఫ్ చేసి పెట్టుకుంటే మా డివైస్ పనిచేయదు, ఆటోమేటిక్గా మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు ఎప్పుడైనా సరే. అండ్ మీకు ఎప్పుడైనా నీడ్ అంటే వాటర్ అవసరం పడింది, ఆఫ్ ట్యాంక్కి వాటర్ ఉన్న సెన్సార్ కాకుండా మనం డైరెక్ట్ ఆన్ చేయాలనుకుంటే ఇక్కడ నీడ్ స్విచ్ ఇస్తున్నానండి. ఇది క్లిక్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా బోర్ అనేది ఆన్ అవుతుంది. దాని అంతలదే వాటర్ నిండిపోయిన తర్వాత అదే కట్ ఆఫ్ అవుతుంది. అలా నా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముఖ్యంగా మీకు వాటర్ సేవ్ వస్తుంది, ఎలక్ట్రికల్ బిల్ అది సేవ్ అవుతుంది. సో మోటార్ అనేది మీకు పాడు కాదు, ముఖ్యంగా టైం సేవ్ అవుతుంది మీకు ముఖ్యంగా. సో ఇన్ని లాభాలు ఉన్నాయండి మీకు. అండ్ ముఖ్యంగా మేమేంటంటే మ్యానుఫ్యాక్చర్స్ అండి, అది ఈసీఎల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఈసీఎల్ దగ్గర హైదరాబాద్లో. మేమేంటంటే డీలర్ని చూస్తున్నాం, మేము డైరెక్ట్ కాకుండా ఎవరైతే డీలర్స్ ఉంటారో డీలర్ త్రూ మా ప్రోడక్ట్ని ముందుకు పంపించాలని ఇదితో ఉన్నాము. సో మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా దగ్గర డీలర్షిప్ తీసుకోవాలి, మా త్రూ మీ ప్రోడక్ట్ తీసుకొని మీరు ఇన్స్టాలేషన్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ ఉందండి. ఇందులో 3000 పైన మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. సో చేసుకునే వాళ్ళకి అంత ప్రాఫిట్ ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది మా కాంటాక్ట్ నెంబర్ అండి, కింద చూపిస్తున్నాను. దీన్ని కాంటాక్ట్ అవ్వండి. ఏ డీటెయిల్స్ ఉన్నా ఆటోమేటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మీరు చూసారు, నేను ఏం చేయలేను, ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోయింది. వాటర్ నిండగానే కట్ ఆఫ్ అయిపోయింది. అంటే ఎప్పుడైతే మీకు లెవెల్ తగ్గుతుందో ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. మీరు మళ్ళీ చూపిస్తాను చూడండి, నీళ్ళు వాటర్ తగ్గగానే ఆన్ అవుతుంది, నిండిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది. ఫుల్లీ సొల్యూషన్ అండి మీకు ఇది. మీకు టైమర్ చాలా మంది ఏంటంటే బెల్, బజర్ ఇలా పెట్టుకోవాలనుకుంటారు. సో అదేంటంటే మీరు వెళ్ళి ఆన్ చేయాలి, మీరు వెళ్ళి ఆఫ్ చేయాలి. సో ఇదేంటంటే మీకు ఆన్ చేయొద్దు, ఆఫ్ చేయొద్దు, మీరు ఏ వర్క్ చేయొద్దండి. మీరు పెట్టుకోండి, హ్యాపీగా కూర్చోండి నార్మల్గా. సో ఆ వర్క్ అనేది తనే చేసుకుంటూ పోతుంది. థ్యాంక్ యూ. వీడియో మంచిగా ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మమ్మల్ని కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. డీలర్స్కి మేము కంపల్సరీ సపోర్ట్గా ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్.